వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను మీ లింగారెడ్డి. ఈ రోజు మనం ఒక కీలకమైన ఘట్టాన్ని లోక్సభలో చూడబోతున్నాం. అదే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2025. అసలు ఏంటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్? దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతుంది? అసలు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లులో ముస్లింలకు న్యాయం జరిగిద్దా? అన్యాయం జరగబోతుందా? అసలు ఈ బిల్లుని ఈ ప్రభుత్వం ఇంత కీలకంగా ఈసారి తీసుకురావడానికి గల కారణాలేంటి? ఒక్కసారి మనం చర్చించుకుందాం. పూర్వాపరాలకు వెళ్ళే వరకు పూర్తిగా దీని గురించి మాట్లాడుకుందాం. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి గతేడాది 2024లో ఫస్ట్ ఈ బిల్లుని ఉభయ సభల ముందుకు తీసుకొచ్చిన క్రమంలో అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. ప్రజాప్రతినిధుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, ముస్లిం సంఘాల దగ్గర నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా పూర్తిగా వ్యతిరేకత ఎదురైంది. ఈ వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో అన్ని పార్టీల సభ్యుల్ని కలుపుకొని ఒక 31 మందితో రాజ్యసభ లోక్సభ కలుపుకొని 31 మందితో జాయింట్ యాక్షన్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ రోజు బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దీనిపై ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో చూసుకుందాం. దశాబ్దాల కాలంగా ముస్లింలకు సంబంధించి కొంత భూమి ఉంది. అంటే ఏ మతంలో అయినా చూసుకున్నా కానీ, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా కానీ వారసత్వంగా కొన్ని భూములు అయితే రావడం జరుగుతూ ఉంటుంది. వాటి మతపరంగా సంబంధించి హిందువులకైతేనేమో దేవాదాయ శాఖ చూసుకునేది, అలాగే ముస్లింలకైతేనేమో వక్ఫ్ బోర్డు కింద తీసుకురావడం అయితే జరిగింది. తొలిసారిగా 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాను ఇలా వక్ఫ్ బోర్డు, అప్పుడు వక్ఫ్ బోర్డు అనేది ఏం రాలేదు. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ ప్రార్థనాలయాలు, ఆశ్రమాలు, శ్మశానాలు, వీటితో పాటు కొంతమంది నిరుపేదలకు సంబంధించి వాళ్ళ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి దారాదత్తం చేయడం జరిగింది. ఈ దారాదత్తం చేసిన భూమిని వక్ఫ్ బోర్డు కిందకైతే తీసుకురావడం జరిగింది. ఇలా నోటి మాటల ద్వారా కానీ, ఎలాంటి పేపర్లు లేకుండా కానీ, వేల ఎకరాలు, లక్షల ఎకరాలు భూములు కానీ, లేదంటే కోట్లలో ఆస్తులు కానీ, ఇలా దేవాదాయ శాఖకు సంబంధించి ఏ మతమైనా కానీ గతంలో పెద్దలు కానీ, వారి చాలా మంది కానీ దానం చేసిన భూమి, ప్రస్తుతానికి దానం చేసిన భూమి. సో అయితే 1995లో తొలిసారి దీనికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదే వక్ఫ్ బోర్డు చట్టం. ఈ వక్ఫ్ బోర్డు చట్టం ఏం చెప్పిందంటే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి అథారిటీని అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా దీనికి ఒక బోర్డు చైర్మన్ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, ముస్లిం మత పెద్దలు ఉంటారు, దాంతో పాటుగా ఇస్లామిక్ స్కాలర్స్ ఉంటారు. సో వీళ్ళందరితో బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రయోజనాలు, ఆయా రాష్ట్రంలో ఉన్న ముస్లిం ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది ఇంతవరకు ఉన్న ఘట్టం. అయితే మొత్తం వక్ఫ్ బోర్డు కిందకి 8,72,351 చోట్లలో 9,40,000 ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయి భారతదేశంలో. అయితే 2006లో యూపీఏ గవర్నమెంట్ ఒక సంచార కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేసింది? అసలు ఈ వక్ఫ్ బోర్డు భూములు ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయి, వక్ఫ్ బోర్డు భూముల వాల్యూ ఎంత, అసలు వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమైనయా, వక్ఫ్ బోర్డు భూముల్ని మనం ఎలా వినియోగించుకోవాలి, వీటిని వినియోగించి ముస్లిం కమ్యూనిటీ డెవలప్మెంట్ కి సంబంధించి ఎలాంటి ఆచరణ సాధ్యమైన అంశాలు మనం చేయగలమనే దాని మీద ఈ సంచార కమిటీని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ఆ కమిటీ ఇచ్చిన నివేదిక చూస్తే విస్తుపోయే వాస్తవాలన్నీ బయటపడ్డాయి. ఎందుకంటే భూమికి, ఆ భూమి పైన వచ్చే ఆదాయానికి ఎక్కడ ఏ రాష్ట్రంలో పొందడం లేదు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం లేదు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని లేదు, ఒక్కరిని బ్లేమ్ చేయడానికి లేదు. దాంతో పాటుగా ఆ భూములన్నింటినీ యాజ్ పర్ ఇప్పుడు నేను చదివిన లెక్క ప్రకారం ఆ భూములన్నింటిని యూటిలైజ్ చేసుకుంటే ఒక్క దేశ ప్రభుత్వానికి సంబంధించి ఒక్క ఏడాదికే 1,20,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి, ఎస్పెషల్లీ వక్ఫ్ బోర్డుకి వచ్చింది. సో 58,889 స్థలాలు అన్యాక్రాంతం అయిపోయాయి. ఎక్కడ ఉన్నాయో ఏమని ఎవరికి తెలియదు. దాంతోపాటు 13,000 ఆస్తులకు సంబంధించి కోర్టుల్లో హీరింగ్లు జరుగుతూనే ఉన్నాయి. 4,35,000 సంబంధించిన ఆస్తులకు సంబంధించి సమాచారమే లేదు, గాల్లో కలిసిపోయింది. సో వక్ఫ్ బోర్డు సంబంధించి ప్రస్తుతం ఏం నడుస్తుందంటే, వక్ఫ్ బోర్డ్ బై యూజర్ 1954 చట్ట సవరణ ప్రకారం ఇదేం జరుగుతుందంటే, లైక్ మా తాతగారు ఒక భూమిని వక్ఫ్ బోర్డుకి ఇచ్చారనుకున్నాం, నోటి మాటగానే ఇచ్చారనుకున్నాం. సో దాన్ని మేము ఇచ్చాం కాబట్టి కొంతమంది అక్కడ మసీదు కట్టుకోవడం, లేదంటే అక్కడ శ్మశాన వాటికి కట్టడం, లేదంటే అక్కడ ఆశ్రమం కట్టడం ఏదో ఉంది. వాటికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, ఇప్పటివరకు ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. ఇది ఫస్ట్ వివాదం, వక్ఫ్ బోర్డుకి సంబంధించి జరుగుతున్న వివాదాలు. దీంతో పాటుగా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కొంతమందికి మేలు చేసే ఉద్దేశంతో కబ్జాలు చేయడం కానీ, అన్యాక్రాంతి చేయడం కానీ, దారాదత్తం చేయడం కానీ ఏదేదో జరిగిపోయి మొత్తానికి ఎంత ఉండాల్సిన భూమి ఎంతకే వచ్చేసింది. సో ఇప్పుడు తీసుకొస్తున్న ఈ బిల్లులో జరిగేది ఏంటంటే, నేను ఎవరికి ప్రోగా చెప్పట్లేదు, ఎవరికి నెగిటివ్గా చెప్పట్లేదు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ప్రతి రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డుకు సంబంధించి ప్రతి జిల్లా కలెక్టర్కి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక అయితే పంపడం జరుగుతుంది. మీ జిల్లా పరిధిలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఏ భూములు ఉన్నాయి,
వాటి వాల్యూ ఎంత, వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియని ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి ఉన్న అడ్డంకులు ఏంటి అంటే కోర్టులో ఉన్నాయా, వివాదంలో ఉందా, లేదంటే అసలు భూమి పేపర్ మీద ఉండి భూమి లేకపోతే, లేదా భూమి ఉండి దానికి పేపర్లు ఇవ్వ, ఇలా కొన్ని అంశాలు. దీంతో పాటుగా రెండో ముఖ్యమైన అంశం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సంవత్సరంలోపు ఎవరు దానికి అబ్జెక్షన్ తెలపకపోతే ఆ భూమి పూర్తిగా పక్కకూడదు. ఒకవేళ అబ్జెక్షన్ తెలిపితే ఏ రకంగా అబ్జెక్షన్ తెలిపారు, ఆ రోజు నోటి మాట ద్వారా ఇచ్చారా, లేదంటే పేపర్ ద్వారా ఇచ్చారా, లేదంటే ఈ భూమి కాదు ఆ భూమి ఇచ్చారు, మీరు ఈ భూమిని కన్సిడర్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా, రెవెన్యూ రికార్డుల్లో ఏముంది, వాస్తవానికి ఏముంది, ఇలాంటివన్నీ చేసుకుని ఒక పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఒకే లెవెల్ సర్వేని జరపాలి. సర్వే జరిపిన తర్వాత సర్వే అయిన భూమికి పట్టాలు సృష్టించాలి. పట్టాలు సృష్టించిన తర్వాత ఆయా భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు పూర్తి స్థాయి స్వతంత్రత ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఆయన చేస్తాడు కాబట్టి ఆయన దగ్గర ఉంటుంది. దాని తర్వాత వీటిని ఎలా యూటిలిటీ చేసుకోవాలి, ఎలా రెవెన్యూ వీటి మీద సంపాదించాలి, సంపాదించిన రెవెన్యూ వర్క్ బోర్డు ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనే దానిపైన ఈ బిల్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతానికి వర్క్ బోర్డుకు సంబంధించి ఇది దీనిలో ఉన్న అంశం. దీంట్లో ఏమన్నా అవకతవకలు ఉంటే దానికి సంబంధించి మళ్ళీ అమెండ్మెంట్స్ కానీ లేదంటే ఏమైనా చేసుకోవడానికి పూర్తి హక్కు జిల్లా కలెక్టర్కు ఉంది. సో ఇక్కడ కీలకంగా మారిన వ్యక్తి జిల్లా కలెక్టర్. సో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డులో నూతన సంస్కరణలు అయితే జరుగుతాయని ఈ బిల్లు చెప్తుంది. ఈ బిల్లు పట్ల మీకున్న అనుమానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.